చాలా చాలా విస్తృత స్థాయిలో చాలా ప్రజలకు చాలా డీప్‌గా వెళ్ళిపోయారు ఆ ప్రచారంతో. ఫర్నిచర్ దొంగ పేరుతో. అయితే అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కోడెలకు ఆ రోజున అండగా నిలవలేదు. కొంత 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 గ్యాప్ మెయింటైన్ చేసింది. బహుశా అదే టైంలోననుకుంటా మీకు గుర్తుండే ఉంటది. కోడెల శివప్రసాద్ చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి 2, 3 ప్రయత్నాలు చేశారు. 2, 3 సార్లు ప్రయత్నాలు చేశారని, కలవడం కుదరకపోవడం వల్ల మరీ కొంచెం డౌన్ అయ్యాడని ఆ వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో నాయకులు ఫర్నిచర్ దొంగ అని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ మాత్రం మౌనంగా ఉండిపోయింది. దానికేం కౌంటర్ ఇవ్వలేదు. అసలు అసలు ఆ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ చేయలేదు. సో దానివల్ల ఆయన పూర్తిగా మనస్తాపం చెంది చనిపోయాడని అనుకోవచ్చు. అందులో అనుమానం ఏమీ లేదు. అది ఎవరో చేసిన హత్య అయితే కాదు. అది హత్య కాదు, ఆత్మహత్య. ఇవాళ హఠాత్తుగా ఎందుకంటే ఆ రిపోర్ట్ పల్నాడు జిల్లాలో దాని మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాజకీయాలు ఇప్పుడు మారాయి కాబట్టి, రాజకీయాల సమీకరణలు మారాయి కాబట్టి ప్రతిదాన్ని రాజకీయం నడిపే అవకాశం ఉందండి. ఈ నెలంతా ఇది నడుపుతారా? ఈ నెలంతా ఇది నడిపవచ్చు. ఇదే కోడెల వ్యవహారంతో రాష్ట్రం రాజకీయాలు నడిచిపోతాయి. పరిపాలన ఎలాగో అలాగే ఉంటుంది. రాజకీయాలు మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీకి కానీ ఈ పార్టీకి కానీ ఏదో ఒక అంశం దొరుకుతుంది. ఇప్పుడు కోడెల అంశం దొరికినట్టుంది. ఆ అంశంతో ఈ నెల గడిపేస్తారు. ఇంకో 20 రోజులు 30 రోజులు. రఫీ గారు, ఇప్పుడు నిజంగా ఒకవేళ సాయిరెడ్డి గారే ఉండుంటే ఇన్నాళ్ళు ఎందుకు పట్టిందండి మీరు కేసు పెట్టడానికి? 9 నెలలు ఎందుకు పట్టింది? ఒకటి గోపి గారు చెప్పిన దాన్ని ముందు ఖండిస్తున్నాను నేను. ఆ సందర్భంగా 3 సార్లు కోడెల గారు, 2 సార్లు పార్టీ ఆఫీసులో, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కలిసి ఈ విషయాలు మాట్లాడటం జరిగింది. మనం లీగల్గా ఎంత దూరమైనా సరే వెళ్దాము, నువ్వు లారీలో సామాను పంపించిన అసెంబ్లీ సెక్రటరీ తీసుకోకుండా రిఫ్యూజ్ చేశాడు, దాన్ని మనం కోర్టులో ఛాలెంజ్ చేద్దామన్నారు. వర్ల రామయ్య గారు దాన్ని ఖండించి ప్రెస్ మీట్ పెట్టారు. కావాలంటే గోపి గారు మర్చిపోయి ఉండొచ్చు. వర్ల రామయ్య గారు పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టారు. దాని మీద 3 సార్లు చంద్రబాబు నాయుడు గారిని కోడెల గారు కలిశారు. మొత్తం పార్టీ ఆయనకి బాసటగా నిలబడింది. కానీ 10 కేసులు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. 1 కాదు 2 కాదు 10 కేసులు పెట్టించాడు. సోషల్ మీడియాలో ట్రోల్ చేయించాడు. దానివల్ల మనస్తాపం తెచ్చినటువంటి ఒక ఆత్మగౌరవం ఉన్న నాయకుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అదే ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకుని కులుకుతున్నాడు. 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ సొమ్ముతో గిరిలు కట్టించుకున్నాడు. 70 కోట్ల రూపాయలతో అక్కడ ఉన్న పేదల ఇళ్ళని కూడా ఆ కట్ట మీద తొలగించి రోడ్డు వేసుకున్నాడు. ఆ వెనక ఉన్నటువంటి 3 అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో చెక్ పోస్టులు పెట్టి చెక్ పోస్టులు తీసేసాం. ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్తున్నారు. 4-5 కిలోమీటర్లు తిరిగి వెళ్ళవలసినటువంటి పరిస్థితి సృష్టించాడు ఆ రోజున ఆయన. అలాంటి నియంత్రణని చిత్తుగా అక్కడే ఓడించారు. రేపు జూన్లో జరిగేటువంటి ఎన్నికల్లో కూడా వాళ్ళు పోటీ పెట్టే పరిస్థితే ఉండదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లాగా పలాయనం చిత్తగించడమే. మా ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే స్వేచ్ఛగా మీరు ధర్నాలు చేసుకోండి, స్వేచ్ఛగా మీరు పోరుబాటు చేసుకోండి, స్వేచ్ఛగా మీరు రోడ్లు వేసాం, స్వేచ్ఛగా పాదయాత్ర చేసుకోండి. మీలాగా గతుకుల రోడ్లు, గుంటల రోడ్లు లేవు. ఇప్పుడు రాష్ట్రంలో రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. పోలీసులు ఎవరిని అవసరస్తూ చేయట్లా, నిరసన తెలిపే వాళ్ళ మీద కేసులు పెట్టట్లా. కేవలం రంగనాయకమ్మ ఒక ట్విట్ ఫార్వర్డ్ చేసిందని చెప్పి ఆ అమ్మాయిని ఏ రకంగా వేధించారో, గతం మీరు ఏ రకంగా అర్ధరాత్రులు అరెస్టులు చేశారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, మేము ఏ రకంగా పోలీస్ రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో పెట్టడం వల్ల ఎందుకు ఓడిపోయామనేది ఆత్మవిమర్శ చేసుకుంటే ఇలా మాట్లాడరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలాయనం చిత్తగించారు. పోయిన 23 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి మరి చిత్తుగా ఓడిపోయారు. రేపు ఏ ఎన్నిక వచ్చినా సరే పోటీకి అభ్యర్థులే దొరకరు. ఇవాళ వాళ్ళ పార్టీని కాపాడుకోవటమే పెద్ద కష్టంగా ఉంది. రేపు సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు రేపు